హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం కొబ్బరి వడలు తయారు చేసుకుంటున్నామండి. మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉండిపోయినప్పుడు లేదంటే వర్షం పడినప్పుడు ఈవినింగ్ స్నాక్స్‌గా చాలా టేస్ట్‌గా ఉంటాయండి ఈ కొబ్బరి వడలు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదిగోండి ఒక కప్పు కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక 3, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా తీసుకున్నానండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క హాఫ్ అందులోని అది కూడా సన్నంగా కట్ చేసేసుకోవాలండి. అలాగే ఒక 7, 8 కరివేపాకు ఆకులు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఎందుకంటే ఇవి కట్ చేయడం చూపిస్తున్నాను. కటింగ్ చాపింగ్ బోర్డు తీసుకున్నానండి. డీమార్ట్‌లో తీసుకున్నాను. రూ. 219. అందుకు కట్ చేయడం చూపిస్తున్నానండి. ఎప్పుడు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీదే కట్ చేసేస్తూ ఉంటాను. మనం ఇవి కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అల్లము వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు కొద్దిగా వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. ఇవన్నింటినీ బాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసి చేత్తో కలిపేసుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. తీసేసి చేత్తోని చక్కగా కలిపేసేసుకున్నాను. ఈ టైంలో మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఇలాగా కొబ్బరి ఫ్లేవర్ పోకుండా కొబ్బరి ఎక్కువగా ఉన్నట్లు అలాగే బియ్యం పిండి, శనగపిండి వడ వచ్చేటట్లు మనం కలుపుకుంటే సరిపోతుంది. వీటిని డామినేట్ చేసినట్లుగా అవి కలపకూడదు. అలా కలిపించిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ హీట్ చేసుకొని వీటిలో వేయించుకోవడమేని. వేసిన వెంటనే మనము గరిటె పెట్టి తిప్పేస్తే విరిగిపోయి ఆయిల్ అంతా మనకి ఈ కొబ్బరి విడివిడిగా అయిపోతుందండి. కాబట్టి కొంచెంసేపు అలాగే వదిలేసి అప్పుడు మనము తిరగేసేసుకోవాలి. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. పెద్ద మంట పెట్టేసి మార్చేయకన్నా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలాగే అన్నీ మనం వేయించేసుకోవాలి. ఈ కొబ్బరి వడలు అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. కొత్త టేస్ట్ చూసినట్లుగా ఉంటాయి. అంత బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.